పాకిస్తాన్ అరాచకాలను ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ ఇవాళ సమావేశం కానుంది. ఈ ప్యానెల్కు పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఇక విదేశీ పర్యటనల్లో భారత్ ప్రస్తావించాల్సిన అంశాల గురించి పార్లమెంటరీ ప్యానెల్కు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసే పనిలో భాగంగా పార్లమెంటరీ ప్యానెల్ను ఏర్పాటు చేసింది భారత్. అధికార విపక్షాలకు చెందిన 7 పార్లమెంట్ సభ్యుల నాయకత్వంలో 7 ప్రతినిధి బృందాలను నియమించింది. ఈ 7 బృందాలు 33 దేశాలకు వెళ్లనున్నాయి. ఇందులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా ఎగదోస్తోంది, ఉగ్రవాద కార్యకలాపాలకు ఎలా ఊతమిస్తోందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పనుంది భారత్. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించనుంది. అణుబూచిని చూపించి బ్లాక్మెయిల్కు ప్రయత్నించిన పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పామో కూడా తెలియజేయనుంది. అయితే పాకిస్తాన్ వల్ల ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని వివరించనున్నాయి ప్రతినిధి బృందాలు. పాకిస్తాన్కు సహాయం చేయడం అంటే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అనే విషయాన్ని కూడా వివరించనుంది భారత్.